10వ అధ్యాయం. మొదటి వచనం నుండి 22వ వచనం వరకు చదువుకుందాం. అపోస్తులుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి వచనం నుండి 22వ వచనం వరకు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనం ప్రభువును శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు చేయును. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటే కదా. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇజ్రాయేలును చూడుడి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా? ఇక నేను చెప్పున్నదేమి? విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పేదనా? లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోనూ దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోనూ కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషము పుట్టించదమా? ఆయన కంటే మనము బలవంతులమా? దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ్ల నిమిత్తమై మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం.
అందరు తలంచి కళ్ళు మూసుకున్నాండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఈ పత్రిక రాస్తూ ప్రభు బలను గురించి ఆయన విశదీకరించేదానికి ముందుగా కొన్ని హెచ్చరికలు ఆయన చేశాడు. హల్లెలూయా. కొన్ని హెచ్చరికలు ఆయన చేశాడు. మన జీవితాల్లో హెచ్చరికలు ఎంతైనా అవసరం. హల్లెలూయా. దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం ఎంత అవసరమో, దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు మన జీవితాలను సరిచేసుకోవడం కూడా అంత అవసరం. కొన్ని హెచ్చరికలు ఆనాటి కొరింథీ సంఘానికి ఆయన ఇశ్రాయేలు పితరుల దినాల్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలను జ్ఞాపకం చేస్తూ అప్పటి కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ వారిని హెచ్చరించాడు. ఇవి మనకు కూడా యుగాంతములో ఉన్నటువంటి మనకు కూడా ఇవి దృష్టాంతములుగా ఉన్నాయని మనం కూడా గ్రహించాలి. బాప్తిసం పొంది రక్షించబడి సంఘములో చేర్చబడినటువంటి మనం ఏ విధంగా ఉండాలి అనే విషయాలు ఆయన హెచ్చరిక చేశాడు. మొదటిగా 5వ వచనం చూద్దాం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. మనం ఎలాగైతే బాప్తిసం పొందామో, ఎలాగైతే పరిశుద్ధాత్మాభిషేకం పొందామో, పౌలు గారు ఏమంటున్నారంటే ఇశ్రాయేలీయులు కూడా ఐగుప్తు దేశంలో నుంచి వారు వెలుపలికి నడిపించేటప్పుడు వారు సముద్రంలోనూ మేఘము కిందను బాప్తిసం పొందారని రాశారు. 10వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. అంటే వాళ్ళు బాప్తిసం పొందినట్టుగానే మనము మన ప్రభువైన క్రీస్తు యేసు మరణములోనికి పునరుద్ధానములోనికి బాప్తిసం పొందాం. అంటే వాళ్ళు సముద్రము గుండా వచ్చి బయట ఒడ్డుకు చేరడం, అది యేసు ప్రభు యొక్క మరణానికి పునరుద్ధానానికి అది సూచనగా ఉందన్నమాట. అంటే సముద్రంలో వాళ్ళు నడిచి రావడం, సముద్రంలో వాళ్ళు బాప్తిసం తీసుకున్నట్టు అన్నమాట. ఒడ్డుకు వచ్చారు. తర్వాత యోర్దాను నదిలో వాళ్ళు నది పాయలైనప్పుడు వాళ్ళు దాటి వెళ్ళారు. యోర్దాను నదిలో మన ప్రభువైన యేసయ్య బాప్తిసం తీసుకుని ఒడ్డుకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మను పరలోకం నుండి పొందుకున్నాడు. ఆ విధంగానే ఇప్పటి మన కాలంలో కూడా ఇవి సూచనలుగా ఉన్నాయన్నమాట. అపోస్తల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయము 38వ వచనం ప్రకారం పేతురు ప్రసంగిస్తూ, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు
యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణములోనికి పునరుద్ధానములోనికి సాదృశ్యంగా మనం బాప్తిస్మం పొందాం. మన ప్రభు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందినట్టుగా మనం కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నాం. వాళ్ళు కూడా ఆ యొక్క సముద్రంలో మేఘము కింద వాళ్ళు బాప్తిస్మం పొందారని అందరూ, మళ్ళీ 3వ వచనం చదువుతున్న 10వ అధ్యాయంలో, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. హల్లెలూయా. ఆహారం తిన్నారు, పానము చేశారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని పౌలు గారు రాస్తున్నారంటే, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. హల్లెలూయా. ఆ బండ క్రీస్తే, ఆ బండ క్రీస్తే. కాబట్టి ఇప్పుడు కూడా మనము, ఆనాడు వాళ్ళు ఆ బండలో నుండి వాళ్ళు పానం చేశారంట, ఆత్మ సంబంధమైన ఆహారము. హల్లెలూయా. వాళ్ళు మన్నాని తిన్నా కానీ, శరీర సంబంధమైన బండలో నుంచి వచ్చిన సహజమైన నీళ్లు తాగినా కానీ, పౌలు గారు ఏమి రాస్తున్నారంటే, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 3వ వచనంలో కూడా అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అంటే అక్కడ ఆత్మ సంబంధమైన ఆహారం ఎక్కడుంది? అసలు మన్నా ఆత్మ సంబంధమైన ఆహారం కాదు, ఆ నీళ్లు ఆత్మ సంబంధమైన పానం కాదు. వాళ్ళు 40 సంవత్సరాలు మన్నాను తిన్నారు, అది ఆత్మ సంబంధమైన ఆహారము. హలో, వింటున్నారా? కాదు. వాళ్ళు బండలో నుంచి నీళ్లు తాగిన నీళ్లు మామూలు నీళ్లు, కానీ ఆత్మ సంబంధమైన నీళ్లు కాదు. మరి ఇది దేనికి సాదృశ్యంగా ఉంది? వాళ్ళని వెంబడించిన బండ. ఆ బండ ఎవరంట? క్రీస్తు. హల్లెలూయా. దీన్నే యేసు ప్రభు డైరెక్ట్గా చెప్పాడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో. యోహాను సువార్త 6వ అధ్యాయం చూస్తే, మోషే మీకు పరలోకం నుంచి వచ్చినటువంటి ఆహారాన్ని ఇవ్వలేదు, దేవుడు పరలోకం నుంచి వచ్చిన ఆహారాన్ని మీకు ఇచ్చాడు అని చెప్తున్నాడు. ఒక్కసారి 6వ అధ్యాయం దగ్గరండి. యోహాను సువార్త 6వ అధ్యాయము, కాబట్టి 32వ వచనం 31 నుంచి అయితే మనకు అర్థమవుతుంది. భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించినని వ్రాయబడినట్టు, మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు, పరలోకం నుండి వచ్చు ఆహారం మోసే మీకు ఇవ్వలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. హల్లెలూయా. చూసారా? ఇప్పుడు అర్థమైందా? అక్కడ జరిగింది కూడా, వాళ్ళు మన్నాను తిన్నప్పటికీ, బండలో నిలిచిన నీళ్లు తాగినప్పటికీ, అక్కడ విషయాన్ని తీసుకొచ్చి ఏం చెప్తున్నాడు? వాళ్ళు ఆత్మ సంబంధమైన భోజనాన్ని, ఆహారాన్ని భుజించారు, ఆత్మ సంబంధమైన పానము చేశారు. ఎందుకంటే వారిని వెంబడించిన బండలో నుంచి ఆ ఆహారము, చెప్పండి, ఆహారము పానము బండలో నుంచి. హల్లెలూయా. ఆ బండ ఎవరంట? ఆ క్రీస్తు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి బండలో నుంచి ఆహారము, బండలో నుంచి నీళ్లు, ఆ బండ క్రీస్తే. అంటే క్రీస్తే ఆహారం. వెరీ గుడ్. క్రీస్తే ఆహారము. అందుకనే ఇంకా మనం యోహాను సువార్త 6వ అధ్యాయంలో కొనసాగిస్తే ఇట్లాగా రాయబడింది, పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది
దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున వారు, ప్రభువా, ఆ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారమును నేనే. చప్పులు కొట్టి దేవుని మహింపడు. స్పష్టంగా చెప్పేశాడు. ఇదే పౌలు గారు రాసింది. ఆ బండలో నుంచే ఆహారము, ఆ బండలో నుంచే పానము. అంటే ఆత్మీయ ఆహారము ఆ బండలో నుంచే, ఆత్మీయ పానము ఆ బండలో నుంచి. కానీ అక్కడ మనకు కనబడేది మన్నా, నీళ్ళు, కొత్తిమీర గింజలు లాంటి మన్నా ఆహారం 40 సంవత్సరాలు తిన్నారు. వాళ్ళకి నీళ్ళు లేనప్పుడు బండతో మాట్లాడమన్నాడు. మోసే బండను కొట్టాడు, అయినా కూడా దేవుడు నీళ్లు ఇచ్చాడు. అక్కడ కంటికి కనబడుతున్నది అక్కడ శరీర సంబంధమైన ఆహారము, శరీర సంబంధమైన నీళ్లు. కానీ పౌలు గారు ఏమంటున్నారు? వారు ఆ బండలో నుంచి పానం చేశారు, ఆత్మ సంబంధమైన పానము. బండలో నుంచి ఆహారము, వాళ్ళు ఆత్మ సంబంధమైన ఆహారము భుజించారు అంటున్నాడు అనమాట. అదే ఇక్కడ మన ప్రభు అయిన యేసయ్య మాట్లాడుతున్నది. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే. హల్లెలూయా. నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పికొనడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే 7వ అధ్యాయము 37వ వచనం, యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. అందరూ చూడండి, బైబిల్ చూడండి. చదవమ్మా. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. అంటే యేసు ప్రభు మరణించిన తరువాత, పునరుద్ధానుడైన తర్వాత, పరలోకానికి ఎక్కి వెళ్ళిన తర్వాత, పరలోకము నుంచి పరిశుద్ధాత్మను దేవుడు కుమ్మరించాడు. హల్లెలూయా. ఒక జలముల వలె ఆయన కుమ్మరించాడు అన్నమాట. అదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా, 10వ అధ్యాయంలో, క్షమించండి, 4వ అధ్యాయంలో సమరయ స్త్రీకి ఆయన ఇచ్చినటువంటి నీరు అవే. హల్లెలూయా. 13వ వచనం, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. చూసారా? నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గ. నీటి బుగ్గ అది ప్రభువు ఇచ్చేటటువంటిది అన్నమాట. కాబట్టి ఆయనే జీవాహారము, ఆయనే జీవజలం. హల్లెలూయా. ఆయనే జీవాహారము, ఆయనే జీవజలం ఇచ్చేది. కాబట్టి ఎవరైతే ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగుతారో వాళ్ళు నిత్య జీవానికి వెళ్తారు అని ప్రభు స్పష్టంగా తెలియజేశాడు. 54వ వచనం, 6వ అధ్యాయము 54వ వచనం, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము కలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. చప్పుడు కొట్టి దేవుని మహింపడదాం. బాగా కొట్టాల, చప్పుడు గట్టిగా కొట్టాలి. అంత్య దినమున వాని నేను లేపెదను. చనిపోయినా గాని, హల్లెలూయా, అతని సమాధిలో నుంచి లేపుతాడంట. హల్లెలూయా.
ఎవరిని? ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తమును త్రాగే వాళ్ళని. హల్లెలూయా. ఈ విషయాన్ని అనేక మంది ఈ సందర్భంలో ప్రభువుని విమర్శిస్తూ వెళ్ళిపోయారు. ఆయన శరీరాన్ని తినాలంట, ఆయన రక్తాన్ని తాగాలంట. మన మోషే కంటే గొప్పవాడు అయినా మన మోషే మనకు ఆహారం ఇవ్వలేదా? బండ నుంచి నీళ్లు తెప్పించలేదా? ఈయన శరీరాన్ని తినాలంట, ఈయన రక్తాన్ని తాగాలంట. శరీరాన్ని తినేది ఏంది, రక్తం తాగేది ఏంది అంటూ విమర్శించి ఆయనను వెంబడించకుండా అనేక మంది వెళ్ళిపోయారు. హల్లెలూయా. తర్వాత ప్రభువు తన శిష్యులతో ఇలాగ మాట్లాడాడు. 68వ వచనం. సీమోను పేతురు, ప్రభువా, ఎవని వద్దకు 67 నుంచి చదువుతాం. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా అని 12 మందిని అడుగుగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. చూసారా, అందరూ విమర్శించి వెళ్ళిపోతే ఏ శరీరాన్ని తినాలంట, రక్తాన్ని తాగాలంట, వాళ్ళే నిత్య జీవం అంట, మన మోషే నిత్య జీవం ఇస్తాడు అని చెప్పి వెళ్ళారనమాట. మోషే ధర్మశాస్త్రాన్ని మనము ఫాలో అవుతాం, మనకు నిత్య జీవం వస్తుందని వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభు తన శిష్యులను అడిగాడు అనమాట, తను వెంబడిస్తున్న శిష్యులు, మీరు కూడా వెళ్ళిపోవాలని విన్నారా అని అడిగినప్పుడు సీమోను పేతురు ఏమన్నాడంటే, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. హల్లెలూయా. మాట లేకపోతే వాక్కు, మాట, వాక్కు, మాటలు, వాక్కులు, ఇవన్నీ ఒకే అర్థం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఏం తెలియజేస్తుంది? శరీరాన్ని ధరించుకొని వచ్చిన మాట, దేవుని మాట లేక దేవుని వాక్కును తెలియజేస్తుంది కదా. హల్లెలూయా. యోహాను సువార్తలోనే 1వ అధ్యాయము 1-2 వచనాలు అదే కదా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. ఆ వాక్యము 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. చప్పలు కొట్టి దేవుని మహింపడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు శరీరాన్ని తినమంటే పేతురు ఏమంటున్నాడు? నిత్య జీవము మాటలు కలిగిన నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళాం ప్రభు అన్నాడు. ఇప్పుడు నిత్య జీవము మాటలు లేక వాక్కులు ఎవరిప్పుడు? శరీరాన్ని ధరించుకొని వచ్చిన యేసయ్య. ఇప్పుడు యేసయ్య ఏమంటున్నాడు? నా శరీరాన్ని తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవానికి పాత్రుడు అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన శరీరాన్ని తినమంటే ఏం తినమన్నట్టు? అప్పుడు చెప్పండి. ఆయన మాటలు తినమని, నిత్య జీవపు మాటలు తినమని, ఆయన వాక్కులు తినమని. అంటే ఆయన మాటలు, ఆయన యొక్క వాక్కులే ఆహారము. హల్లెలూయా. ఆయన యొక్క వాక్కులు, ఆయన యొక్క మాటలు, ఆయన ఉపదేశాలు, ఆయన సందేశాలు, ఆయన ప్రబోధాలు, ఇవన్నీ మనకు ఆహారం అన్నమాట. అది కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? శరీరాన్ని ఎలా తింటారండి, రక్తాన్ని ఎలా తాగుతారండి, ఇదేంటిది అని చెప్పి విమర్శిస్తూ అనేక మంది వెళ్ళిపోయారు. కానీ సీమోను అన్న మాట, నువ్వు దేవుని పరిశుద్ధుడివి. హల్లెలూయా. నీ మాటలు నిత్య జీవానికి మమ్మల్ని చేరుస్తాయి. హల్లెలూయా. కాబట్టి ఆయన మాటలను మనం తినాలని దీని అర్థం.
ఎందుకంటే ఆయన వాక్కులే, ఆయన మాటలే శరీరాన్ని ధరించుకొని వచ్చాయి. కాబట్టి శరీరాన్ని తినమంటే దేవుని వాక్కులను తినడమే, భుజించడమే. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి చదవండి. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దానిని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. హల్లెలూయా. చూసారా, యెహెజ్కేలు ప్రవక్తకు దేవుడు వాక్యం అనే ఆహారాన్ని తినిపించినట్టుగా ఉంది. హల్లెలూయా. దేవుడే తినిపించాడంట. మనం కూడా చిన్న పిల్లల్లాగా నోరు తెరిస్తే, విధేయులమైతే దేవుడే మన చిన్న పిల్లలకు మనం ఎలాగైతే భోజనం తినిపిస్తామో అలాగన దేవుడే తండ్రి అయి మనం ఆయన బిడ్డల్లాగా నోరు తెరిస్తే మనకు ఆయన చక్కగా తినిపిస్తాడనమాట. అంటే దీని అర్థం ఏంటి? మనము విధేయులం అవ్వాల, చిన్న పిల్లల్లాగా విధేయులం అవ్వాల. ఆయన పరిశుద్ధ వాక్య గ్రంథాన్ని తీసుకొని చదవడం ఆరంభించాల. అప్పుడే దేవుడు మనకు ఒక తండ్రి అయి ఆయన మనకు భోజనం పెట్టినట్టుగా ఆయన వాక్య లేఖనాలంతా రుచికరమైనవన్నీ కూడా మనకు తినిపిస్తాడనమాట. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. ఇక ప్రాణము ఆత్మ కలిసి ఉంటాయన్నమాట మన దేహంలో. కాబట్టి యేసుప్రభు రక్తము అన్న, యేసుప్రభు యొక్క ఆత్మ అన్న మనము జీవాత్మ లేకపోతే పరమాత్మ. హల్లెలూయా. అంటే ఆయన రక్తము ఆత్మ కలిసి ఆయన శరీరంలో ఉన్నిందనమాట. అలాగనే మన యొక్క రక్తము మన ఆత్మ కలిసి మన శరీరంలో ఉంది. కాబట్టి ఆయన రక్తాన్ని త్రాగడము అనంటే ఆయన ఇచ్చే జీవ జలములను తాగడం. అంటే ఆ జీవ జలములు ఏంటి? దేవుని ఆత్మ. హల్లెలూయా. మనం 7వ అధ్యాయం 37వ వచనం చదివాం కదా, యోహాను సువార్త 7:37లో, దప్పికొనిన వారులారా నా యొద్దకు, మర్చిపోకండి, చదవండి, చదివాం కదా. ఆ పండుగలలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఇప్పుడు సమరయశ్రీ కడుపులో పెట్టింది ఈ యొక్క జీవజలముల బుగ్గ. హల్లెలూయా. అది దేవుని యొక్క ఆత్మ. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని తినాలి, దేవుని యొక్క ఆత్మను జీవజలములను పానము చేయాలన్నమాట. హల్లెలూయా. అట్టివారే నిత్య జీవానికి పాత్రులు. హల్లెలూయా. ఇది మనం ఈరోజు బలలో పాల్గొంటున్నామంటే దీని యొక్క సంపూర్ణమైన సారాంశము అనేక సంవత్సరాలు వింటూ ఉన్నాం. మరలా ఒకసారి బల్ల యొక్క సారాంశాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. హల్లెలూయా. మనం ఏదో రొట్టె తినేసి ద్రాక్షారసం తాగేసేసి మనం వెళ్ళిపోతే మనకేదో మేలు జరుగుతుంది అని అంటే అది ఒట్టి భ్రమ. మనం తినాల్సింది మీరే చెప్పాలి ఇప్పుడు, దేవుని వాక్కులు. హల్లెలూయా. మనం తాగాల్సింది దేవుని ఆత్మనే జీవజలములు.
అర్థమైందా? హల్లెలూయా. అవి మనము దేవుని యొక్క వాక్యం తినకుండా, దేవుని ఆత్మను పానం చేయకుండా, వాటికి సాదృశ్యమైనటువంటి ఈ రొట్టెను ఆ రక్తాన్ని మాత్రమే తీసుకొని పోతే మన జీవితంలో ఏం ప్రయోజనం ఉండదు. ఒక మెడిసిన్ కాదు అది. హల్లెలూయా. సాధారణంగా మనం తినేటటువంటి రొట్టె ముక్క, ద్రాక్ష రసం, కానీ ఏ మెడిసిన్ కంటే కూడా, ఏ మెడిసిన్ చేయలేనిది కూడా స్వస్థత ఇచ్చేది వాక్యం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యమే సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తుందని ఉంది కదా సామెతల గ్రంథంలో. ఒకసారి 3వ అధ్యాయంలోకి రండి. 4వ అధ్యాయం 4వ అధ్యాయము 20 నుంచి చదువుతాము. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తాము. అవి దొరికిన వారికి జీవమంట, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం. హల్లెలూయా. మనమంతా ఇలాగా ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఇదే. మన జీవంతో ఉండడానికి కారణం ఇదే. జీవం అంటే చచ్చిన స్థితి లేదు. పాపంలో జీవిస్తున్న వాళ్ళు చచ్చిన స్థితిలో ఉన్నారు, కానీ మనము అందులో నుంచి విడుదల పొందాం. దేనివల్ల? ఆయన మాటల వల్ల. హల్లెలూయా. శరీరధారి వచ్చినటువంటి దేవుని వాక్కు ద్వారా, ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు. మనము ఎన్నిసార్లు చెప్పుకుంటూ ఉన్నాం ఈ విషయాలన్నీ, కానీ ఎంతవరకు మనము ఈ సత్యాలను మరుగై ఉన్నటువంటి ఈ మన్నాని, మరుగై ఉన్న ఈ సత్యాలని మనము స్వతంత్రించుకొని బైబిల్ చెబుతున్నటువంటి ఆ యొక్క సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఎప్పుడు మనం పొందుకొని ఒక సాక్షిగా ఉంటాం? ఎందుకు అలాగా ఉండలేకపోతున్నాము అంటే, ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలోకి రండి. ఎందుకు ఆ భాగ్యాలన్నీ మనము స్వతంత్రించుకోలేకపోతున్నాము అనంటే, ఆనాడు వాళ్ళు ఇశ్రాయేలు దేవుణ్ణి సంతోషపెట్టలేకపోయారంట. దేవునికి ఇష్టలుగా వాళ్ళు జీవించలేదంట. లోకస్తులతో కలిసిపోయారు వాళ్ళు. చదవండి 5వ వచనం. అయితే వారు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యములో సంహరింపబడిరి. చూసారా? అనేక మంది దేవునికి ఇష్టలుగా ఉండలేదంట వాళ్ళు. దానివల్ల వాళ్ళు అరణ్యంలో చచ్చిపోయారు, వాగ్దాన దేశంలోకి వెళ్ళలేదు. ఈరోజు ఈ మొదటి ఆదివారమున దేవుని పరిశుద్ధ బల్లలో పాల్గొంటున్నటువంటి పరిశుద్ధపరచబడినటువంటి దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, హల్లెలూయా, క్రీస్తు రక్తము చేత కొనబడిన దేవుని సొత్తైన ప్రజలారా, పరిశుద్ధ జనాంగమా, ఈ లోకంలో నుంచి వేరు చేయబడినటువంటి ప్రజలారా, మనము ఎవరికి ఇష్టలుగా జీవిస్తున్నామో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మన కోసం ఈ లోకానికి వచ్చి మన కోసమై బలి అయి తన అమూల్యమైన రక్తము ద్వారా మనలను విమోచించి, మన పాపాలు క్షమించి, మన పాపాలు కడిగి పరిశుద్ధపరిచి, నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చి, దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా ఆయన అంగీకరించి మనలను ఆయన సన్నిధిలో చేర్చినటువంటి దేవాది దేవునికి ఇష్టలుగా ఉన్నామా, లేక ఇంకా లోకాన్ని
అనుసరిస్తూ లోకానికి ఇష్టలుగా జీవిస్తున్నామా మనము పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ నీవు లోకాన్ని ప్రేమిస్తూ లోకాన్ని సంతోషపెడుతూ లోకాన్ని బట్టి నువ్వు సంతోషపడుతూ జీవిస్తే ఒక రోజున జరిగే ఘోరం ఏమిటంటే, ఆనాడు ఇశ్రాయేలీల అరణ్యములో రాలిపోయినట్టుగా, వాగ్దాన దేశమైన కనానుకు చేరలేకపోయినట్టుగా నీవు పరలోకానికి చేరలేవు, నీవు నరకములోనికి అప్పగించబడేటటువంటి భయంకరమైన ప్రమాదం ఉంది. అందుకని ఒక్కసారి దేవునికి ఇష్టలుగా ఉన్నామా లేదా అని ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఇంతకీ దేవునికి ఇష్టలుగా ఎవరు ఉన్నారు అనేదానికి ఒక జవాబు ఉంది బైబిల్లో. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆన్సర్, జవాబు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైండుట అసాధ్యం. చూసారా? హలో, దేవుని యందలి విశ్వాసమే ఆయనకు మనలను ఇష్టలుగా చేస్తూ ఉంది అని ఇక్కడ రాయబడింది కదా. హల్లెలూయా. అంటే వాళ్ళు దేవునికి కొంతమంది ఇష్టలుగా లేకపోయారంటే అర్థమైందప్పుడు. ఐగుప్తు దేశములో నుండి, ఆ క్రొకొడైల్ నుండి, ఆ మొసలి నోటిలో నుంచి అసాధ్యమైన పరిస్థితిలో, ఆ యొక్క ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుంచి వారిని బయటికి తీసుకొస్తే, హల్లెలూయా, వారు ఆయన మీద విశ్వాసం ఉంచకుండా ఎన్నో అద్భుతాలు చేసి, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసి, ఎర్ర సముద్రం పాయలు చేసి, నీళ్లను రెండు పక్కల గోడలుగా నిలిపి, శత్రువులను సముద్రంలో ముంచివేసి రక్షించినటువంటి దేవాది దేవుణ్ణి వాళ్ళు విశ్వసించకుండా అయిపోయారు. అందువల్లే వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. అందుకనే వాళ్ళు అరణ్యంలో రాలిపోయారు. కాబట్టి మన జీవితంలో మనలను ఈ పాపం అనే బానిసత్వంలో నుంచి మనల్ని విడుదల చేయడానికి, పరలోకం నుంచి మనలను, పాపులమైన మనల్ని ప్రేమించి వచ్చి మనకు విమోచన, విడుదల దయచేసినటువంటి ప్రభువుని, పరలోకానికి మనలను నడిపిస్తున్నటువంటి ప్రభువుని, పరమ కనానుకు మనలను నడిపిస్తున్నటువంటి ప్రభువుని మనం సంతోషపెడుతూ ఆయనకి ఇష్టలుగా మనం జీవిస్తూ, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేరని చెప్పినటువంటి ప్రభువుని వెంబడిస్తూ కుడి ఎడమలకు తిరగకుండా మనం ముందుకి సాగిపోవాలి. హల్లెలూయా. అదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనంలో రాయబడినటువంటి ఆ విషయం. మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. హల్లెలూయా. ఇక మన పని అదే. మనం వెనక్కి పోకూడదు, వెనక్కి తిరగకూడదు, కుడి ఎడమలకు కూడా వెళ్ళకూడదు. ఎన్ని ఆకర్షణలు ఉన్నా కానీ వెళ్ళకూడదు. నిన్న శ్యామసుందర్ పాస్టర్ కుమార్తె ఫోన్ చేసింది, వీడియో కాల్. కోయిట్లో ఉంది కదా, అక్కడ జాబ్కి వెళ్ళింది. తాత ఒక కల వచ్చింది తాత అని చెప్పింది. సరే చెప్పు అని చెప్పాను. ఆ కల్లో వాళ్ళ పాత ఇల్లు ఉంది, ఎదురుగా అమ్మేశారు, అక్కడ ఉందంట. అక్కడ పోతే చిన్న చిన్న పాములంతా ఉన్నాయంట. ఆ పాములన్నిటినీ చంపి చివరిగడ తీసి వాటన్నిటిని చిమ్మేసిందంట. తర్వాత అక్కడ ఒక పట్టు ఉంటే ఆ పట్ట కింద ఏదో ఉన్నట్టుందని చెప్పి అనిపించిందంట. పోయి ఆ పట్ట తీస్తే పెద్ద పాము ఉందంట. దాని తలను పట్టేసుకుందంట. 3 తలలు ఉన్నాయంట దానికి, 3 తలలు ఉన్నాయంట. పట్టేసుకుందంట. పట్టేసుకుంటే తన చెయ్యంతా చుట్టేసుకుందంట. అది అంటే తల పట్టేసుకునేది, కరవడానికి వీల్లేదు, చెయ్యంతా చుట్టేసుకుందంట. అప్పుడు బెన్నీని పిలిచిందంట. రే ఈ పామును చంపాలరా అని. వాడు వచ్చి
చేతిలో ఉన్నటువంటి పాముని తల మీద కొట్టాడంటే కర్ర తీసుకొని. అది వాళ్ళు చచ్చిపోయిందని చెప్పి వాళ్ళు పారేశారు. తర్వాత అట్టా పోతా ఉంటే ఆ 3 తలల పాము 3 పుష్పాలు అయిపోయి చూస్తూ ఉందంట. అటు వచ్చిన తాత నేను చెప్పింది, అటు వచ్చింది. నేను వెంటనే దాని భావాన్ని చెప్పాను అమ్మాయికి. చూసారా ఆ 3 తలలు మీరు సరిగా చితక తొక్కలేదు, సరిగా చితక తొక్కల. మనకు దేవుడు పాములను తేళ్లను తొక్కుటకు అధికారం ఇచ్చాడు. సమాధానకర్త దేవుడు సాతాన్ని శీఘ్రంగా మీ కాళ్ళ కింద చితక తొక్కించునను, మీరు సరిగా దాన్ని చితక తొక్కలేదు, అందుకని అది తప్పించుకొని పోయి మరలా అది వేసింది. నిన్ను ఆకర్షించుకోవడానికి జాగ్రత్త, బాగా ప్రార్థనలో ఉండని చెప్పా. హల్లెలూయా. అది ఆకర్షణ అన్నమాట. 3 తలలు 3 వికసించిన పుష్పాల్లాగా అయిపోయి దారిలో ఉందంట. పాము కనబడడం లేదంట, కానీ అది పామేనంట. చెప్పినప్పుడు చెప్పాను నేను, జాగ్రత్త అని ప్రార్థన చేసుకో బాగా. పాములను తేలను తొక్కుటకు దేవుడు మనకు అధికారము ఇచ్చాడు. అనేక భ్రమపరిచేటటువంటి ఆకర్షణీయమైన పనులది చేస్తుంది, జాగ్రత్త అని చెప్పి ప్రార్థన చేశాను. సరే ఇప్పుడు ఎందుకు చెప్పాను ఇది? సరే ఇప్పుడు ఎందుకు చెప్పాను? అమ్మాయికి వచ్చిన కళ, అమ్మాయికైనా జాగ్రత్త, మనకు జాగ్రత్త అవసరం లేదా? హలో, ఘట సర్పం, ఆది సర్పం అని చెప్పబడినట్టు ఘట సర్పం సైతాను అనేక విధాలుగా మనలను ఆకర్షించి, మన బిడ్డలను ఆకర్షించి లోకంలో పడవేయడానికి అది ప్రయత్నిస్తూ ఉంది. కాబట్టి మనము అటు ఇటు వెళ్ళకుండా, హల్లెలూయా, చెప్పాను ప్రైజీకి నేను, జాగ్రత్త, ఎవరితంటే వాళ్ళతో వెళ్ళొద్దు, జాగ్రత్తగా డ్యూటీ చేసుకో, జాగ్రత్తగా ఉండు అని చెప్పాను. మోసపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త అని చెప్పాను అనమాట. కాబట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ కుడికి కానీ ఎడమకు కానీ వెనక్కి కానీ పోకుండా యేసయ్య వైపు చూస్తూ గురి యొద్దకే వెళ్ళాలి. హల్లెలూయా. కుడి పక్క ప్రమాదం ఉంది, ఎడమ పక్క ప్రమాదం ఉంది, వదిలొచ్చిన లోకంలో చెప్పండి ప్రమాదం ఉంది. అందుకనే చాలా స్పష్టంగా రాయబడింది. కాబట్టి విశ్వాసం ద్వారానే ఆయనకి ఇష్టలుగా ఉండగలం. కానీ వాళ్ళు అనేక మంది ఆయనకి ఇష్టలుగా లేనందువల్ల అరణ్యంలో వాళ్ళు రాలిపోయారు. అది నరకానికి సూచనగా ఉంది మన జీవితాల్లో. కాబట్టి మనం అంతం వరకు మన ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన అడుగుజాడల్లో కుడి ఎడమలకు తొలగకుండా, వెనుతిరగకుండా మనం గమ్యానికి చేరాల. హల్లెలూయా. దేవుడటి కృప మనకందరికీ తన ఆత్మ ద్వారా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా. అందరూ పరిశీలన చేసుకుందాము. ఏం తింటా ఉన్నాము? అయిపోయింది క్రిస్మస్ పండుగ, జనవరి పండుగ. ఏమేమో చేసుకున్నాము, ఏమేమో తిన్నాము, ఎంతో ఖర్చు పెట్టాము. క్షణికమే కదా, క్షణికమైన సంతోషమే కదా. దానికోసం ఎన్నెన్నో చేశాము కదా పిల్లలు. అస్సలైనది దేవుణ్ణి సంతోషపెట్టాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి. మనము చేసినవన్నీ, తిన్నవన్నీ, ఏమేమి తిన్నామో, ఏమేమి తాగామో, ఏమేమి ధరించుకున్నామో, ఏమేమి అలంకరించుకున్నామో, ఏమేమి డెకరేషన్ చేశామో అన్నీ మన సంతోషం కోసమే, అన్ని మనుషుల సంతోషం కోసమే, అది కూడా క్షణికమైన సంతోషం కోసమే. కానీ శాశ్వతమైన సంతోషం దేవుని యొక్క మాటల్లో ఉంది. శాశ్వతమైన ఆనందం
పరిశుద్ధాత్మ అందరి ఆనందంలో ఉంది. అందుకని ఆయన మాటలు భుజించు, అవి ఎహిజ్కేలు అంటున్నాడు, ఆయన నోటికి తేనె వలె మధురంగా ఉన్నిందంట వాక్యం. 19వ కీర్తనలో కూడా ఉంది, తేనె కంటెను, జుంటె తేనె ధారల కంటెను, బంగారము కంటెను, విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగిందంట. అన్నీ అయిపోయినాయి కదా. అయితే ఎప్పుడు రుచి కలిగింది దేవుని యొక్క వాక్యం, ఎప్పుడు రుచి కలిగింది ఆయన ఆత్మ అనే పానం. మన జీవితాలని ఈ హెచ్చరికతో, ఆడ చాలా హెచ్చరికలు ఉన్నాయి, ఒక్క హెచ్చరిక మాత్రమే మీకు చెప్పాను. తర్వాత రోజుల్లో దేవుని చిత్తమైతే మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ మొదటి హెచ్చరిక అది. కాబట్టి పరిశీలన చేసుకొని ఇకనైనా దేవునికి ప్రియులుగా, దేవునికి ఇష్టలుగా జీవించినట్లయితే ఆయన సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. 127వ కీర్తనలో ఉంది కదా, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఎవరైతే ఆయనకు ప్రియులుగా ఇష్టలుగా జీవిస్తారో ఆయన వారికి ఇస్తాడంట. అన్నీ ఏం కావాలో అన్నీ ఇస్తాడు. గర్భఫలం ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. అక్కడ గర్భఫలాన్ని గురించి రాసిందని మాత్రం అనుకోకండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టు వారి ప్రయాసం వ్యర్థము, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఇండుట వ్యర్థము. మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచునుట వ్యర్థము. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఇచ్చే దేవుడు. నీవు ఆయనకు ప్రియుడుగా, ప్రియురాలుగా, ఆయనకి ఇష్టడుగా, ఇష్టరాలుగా జీవించినావంటే ఆయన నీకు ఇచ్చే దేవుడుగా ఉంటాడు. గర్భఫలం మాత్రమే కాదు, అన్నీ ఇచ్చే దేవుడు ఆయన. నీ ప్రతి అవసరత తీర్చే దేవుడు. అయితే ఆయనకి ఇష్టడుగా జీవించమ్మా, ఆయనకి ఇష్టడుగా జీవించయ్యా. వాళ్ళల్లో అనేక మంది దేవునికి ఇష్టలుగా జీవించనందువల్ల వాళ్ళు అరణ్యంలో రాలిపోయిరి. గుర్తుపెట్టుకోండి, అలా జరగకూడదు. ప్రార్థించుకుందాం ప్రియులారా, విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థించుకుందాము. సహోదరు రాజేష్ కుమార్ విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తాను. రండి బ్రదర్, పైకి రండి. హల్లెలూయా. అందరూ దయచేసి నువ్వు ఎవరికి ఇష్టడుగా, ఎవరికి ఇష్టరాలుగా ఉన్నావు ఒక్కసారి ఈ మొదటి ఆదివారమున పరిశీలన చేసుకోమని మనవి చేస్తున్నాను. ఒకవేళ నీవు దేవునికి ఇష్టరాలుగా, ఇష్టడుగా లేకపోతే ఈ రోజైనా నీ జీవితాన్ని ఆయనకి ఇష్టడుగా, ఇష్టరాలుగా మార్చుకో. నీకు ఆయన సమస్తం అనుగ్రహిస్తాడు. ఆయన ఇచ్చే దేవుడు. మహోన్నతుడా, మహాప్రేమ కనికరము గల దేవా, యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ సన్నిధిలో మమ్మల్ని కూర్చుండి పెట్టిన ఆయన, మమ్మల్ని హెచ్చరిస్తున్న ఆయన నీ వాక్యము ద్వారా తండ్రి, మమ్మల్ని మేము సరి చేసుకునే కృపను అనుగ్రహించిన దేవా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవునైనా అలనాటి మా పితరులైన ఇశ్రాయేలీయులు అయినా మోషే ద్వారా నాయన తమ వాగ్దాన దేశం తిరుగు ప్రయాణమైనప్పుడు తండ్రి, నీకు ఇష్టలైన వారిని నాయన మీరు కాపాడారు తండ్రి. అయ్యా, అలాగే మీకు ఇష్టలుగా లేనటువంటి వారిని మీరు అరణ్యము సంహరించారు తండ్రి. అయ్యా, నీ వాక్యము తెలియజేస్తుంది తండ్రి. అయ్యా, నీకు ఇష్టలై ఉంటే నాయన మేము నిత్య జీవముకు పాత్రలు అవుతామని ఈ వాక్యం సెలవిస్తుంది తండ్రి. అయ్యా, నీ శరీరమును అనే వాక్యాన్ని మేము భుజించినప్పుడు తండ్రి, అయ్యా నీ ఆత్మ అనే పానమును మేము త్రాగినప్పుడు తండ్రి నాయన మేము నిత్య జీవం పొందుతామని, అయ్యా నీ నిత్య కృపలో మేము వర్ధిల్లుతామని నాయన నీ వాక్యం తెలియజేస్తుంది తండ్రి. అవును నాయన, నీకు ఇష్టలై ఉంటే
మీరు ఏదైనా చేస్తారని తండ్రి మీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. Yes. ఏదైనా ఇస్తారని ఆయన. అవును ప్రభా. నిద్రించిన ప్రియులకు కూడా మీరు అన్ని సమకూరుస్తారని మీ వాక్యం తెలియజేస్తుంది. అయ్యా నీకు ఇష్టలై ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలని ఈ వాక్యం తెలియజేస్తుంది ఆయన. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమని వాక్యము చెప్పినట్టు నాయన మీ పట్ల విశ్వాసం కలిగిన ఆయన, ఆ బండ అయిన క్రీస్తు పట్ల మేము విశ్వాసం కలిగితే ఆయన జీవించే కృప మాకు అనుగ్రహించమని ఈ కొద్ది మనవులు మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అలాగే తల ఉంచింది. నేను ఒక పల్లవి పాడుతాను. బల్లలో చేవేయబోతున్నాం. మన జీవితాలు ఒకసారి